అందరితో మమేకమై అందరి తలలో నాలుగుగా ఉంటూ మంచి సేవాగుణం కలిగినటువంటి వ్యక్తి పుట్నూరు సునీల్ అని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం కొత్తపేట పీడీఆర్ కన్వెన్షన్లో వైసీపీ యూత్ లీడర్ పుట్నూరు సునీల్ పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా పోతిన రాము యూత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పోతిన బేసు కంఠేశ్వరుడు, తంగేళ్ల రామచంద్రరావు రాము హాజరై కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్నూరు సునీల్ వ్యాపారమే ధ్యేయంగా కాకుండా సేవా తత్పరం కలిగినటువంటి వ్యక్తి పుట్నూరు సునీల్ అని కొనియాడారు. ఈ రోజు ఉదయం నుండి సునీల్ కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా పేదవారి మధ్యన పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించుకుంటూ పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈరోజు అనాథలకు, రోడ్డు సైడ్ ఉండే నిరాశయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాకిన సత్యనారాయణ, ఆవాల మారుతి, మధ్య సీను, రాంపిళ్ల వాసు, సేరం మల్లి, రాజగిరి గోపి, పీడీఆర్ కన్వర్షన్ అధినేత పిళ్ళ దుర్గారావు, పేర్ల సాయిరాం, శాడి అశోక్ రెడ్డి, ఉదయ్ మరియు పోతిన రాము యూత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించి మరిపిళ్ళ ఎల్లాజీ వెల్లంపల్లి చేతుల మీదుగా స్వామివారి వెండి మొమ్మంటోను ఆయనకు అందజేశారు. పుట్టినరోజు సునీల్ పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రులు కావచ్చు, పోతిన రాము కానీ ఇతర మిత్రులంతా కూడా వారికి అభినందనలు తెలపడానికి రావడం జరిగింది. సునీలు కష్టజీవి, అమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు మంచిగా ఉండాలని చెప్పని, చక్కగా అభివృద్ధి చెందాలని చెప్పని మనస్ఫూర్తిగా కూడా పుట్టినరోజు సునీల్ పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రులు, వారి సన్నిహితులు అందరూ కూడా వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని చెప్పని ఆలోచించడం, అదేవిధంగా అందరినీ కూడా పిలిచి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులతో సునీల్కి అంతా కూడా మంచి జరగాలని చెప్పని, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సునీల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు, ఈరోజు మన పుట్నూరి సునీల్ గారి జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా ఇక్కడ పీడీఆర్ కళ్యాణ మండపంలో మిత్రులు కానీ అందరూ, ఆయన శైలాభ్రస్తులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు, అలాగే మన మాజీ కార్పొరేటర్ గారు ఆవాల మారుతి గారు, అలాగే మా తమ్ముడు తంగెళ్ల రామచంద్రరావు గారు, అలాగే శ్రీరామ్మల్లి గారు, బీసీ నాయక్ శ్రీరామ్మల్లి గారు, ఇల్లా మధు గారు, పీడీఆర్ దుర్గారావు గారు, అలా మాకిన సత్యనారాయణ గారు, మన సాయిరాం గారు, రాంపిల్లి వాసు గారు, ఈ అన్నిటికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన పోతిన రాము గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టినందుకు ఆయనకి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే సునీల్ చిన్న కుర్రాడైనా అందరితో కలిసిమెలిసి ఉంటూ సోషల్ యాక్టివిటీస్ లో కానీ అన్నిట్లో చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కలిపికెళ్లే మనిషి. అతను నిజంగా చెప్పాలంటే ఒక అజాత శత్రువు, వయసులోనే చాలా సౌమ్యం అనే సద్గుణాలన్నీ కూడా ఉన్న మనిషి. అతను వ్యాపార రంగంలో గోల్డ్ షాప్ పెట్టుకుని ఇంకోటి కూడా అన్ని ఉన్నా ఎక్కడున్నా సరే అన్ని చోట్ల విజయ వినయాలతో మంచి సోషల్ మోటివ్ తో ఏదైనా మంచి కార్యక్రమం చేయాలన్నా ప్రజా సమస్యమైన కార్యక్రమాలు, ప్రజా సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు ముందుంటాడు. మరి అలాంటి మన పుట్టినరోజు జరుపుకోవడం, ఇది 31వ పుట్టినరోజు. మరి ఆయనకి ఈ చిన్న వయసులోనే మరి ఇంతమంది కూడా అభిమానాన్ని చూరుకున్నారంటే ఆయన ముందు కూడా ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఉద్యోగ భవిష్యత్తు కలగాలని,
ఆ తల్లి దుర్గమ్మ దేవి ఆశీస్సులతో మరింత పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం, మంచి సిరి సంపద, శాంతి సౌభాగ్యాలతో త్వరలో ఒక వివాహం ఇంటివాడు అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా ఆయనకి తెలియజేస్తూ ఆయనకి మరోసారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా తమ్ముడు పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి సీనియర్ రాజకీయ నాయకుడు మా అన్న పోతిన రాము గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజంగా పుట్టినరోజుకి ఇంతమంది అభిమానులతో తెచ్చుకున్న అర్హత కలిగిన సగుణాలు ఉన్న వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి. వ్యాపార రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. కుర్రోల్లో కూడా రాజకీయాల్లో కూడా ఏ కాంట్రవర్సీ లేకుండా, ఎవరితో శత్రుత్వం లేకుండా చాలా మిత్రత్వంతో అందరితో కలిసి మెలిసి వెళ్ళే వ్యక్తిత్వం ఉన్న మంచి స్వభావి నా తమ్ముడు సునీలు. మరి ఈ రోజున ఇంత ఘనంగా పుట్టినరోజు చేసుకుంటూ పొద్దున కూడా నేను ఈ వీడియోలు చూసా. పేదల మధ్య, పూరి గుడిసుల్లో దిక్కు ముక్కులు లేని అనాథల మధ్య వాళ్ళకి మంచి ఆహారం ఇస్తూ ఈ రోజున వాళ్ళ మధ్యలో కేక్ కటింగ్ పెట్టి ఆయన ఉన్న వ్యక్తిత్వాన్ని, ఆయనకున్న మంచి గుణాన్ని, పేదల మీద ఉన్న మమకారాన్ని సాటి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి మంచి మనసులు ఉన్న వ్యక్తి. నాకు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నా తమ్ముడు నాతో పాటు ప్రయాణం చేస్తున్నాడు రాజకీయాల్లో. నాకు ఏ విషయం వచ్చినా కార్యక్రమం ఫోన్ చేయగానే నేనున్నానని అని చెప్పి నాకు వచ్చి నా కార్యక్రమం తోడ్పడుతూ అనేక కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ రోజు పశ్చిమ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడిగా ఎదుగుతూ రానున్న కాలంలో ఇంకా ఘనంగా దిగ్విజయంగా ఇలాంటి పుట్టినరోజులు చేసుకొని మంచి పేరు ప్రశ్నలు తెచ్చుకొని ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు, అమ్మవారు, శివుడు ఆయనకి ప్రసాదించాలని కోరుకుంటూ ముందుగా ఇంకొకసారి మా పోతిన రాము గారికి మంచి హృదయంతో ప్రతి ఒక్కళ్ళు డివిజన్లో ఆయన వెనకాల తిరిగిన ప్రతి కార్యకర్తను కూడా గుర్తించి, అలాగే సిటీలో కూడా ఎవరైతే సీనియర్లు ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే రాజకీయవేత్తలు, సంస్కర్తలు వాళ్ళందరూ కూడా ఏరి కోరి ప్రతి ఒక్కరితో కూడా వీడియో ద్వారా కానీ, ఫోన్ మెసేజ్ ద్వారా కానీ, ఇంకో రకంగానే వాళ్ళ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే చిట్టుగారు ఇంటికాడ ప్రతి ఒక్కరు కూడా కేక్ కటింగ్ పెట్టి అందరినీ ఒక తాటి మీద తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నామా. మా రామునికి రేపు రోజున ఏదో రకంగా కార్పొరేషన్ లో ఇప్పుడే చెప్పెళ్ళారు మా నాయకుడు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ఆయన నాయకత్వంలో బలంగా ఆయన ఎక్కడో చోట బలపరిచి మంచి రాజకీయవేత్తగా, కార్పొరేటర్ గా గుర్తించమని చెప్పని ఖచ్చితంగా మీ మీడియా ద్వారా నేను ఆయనకి మాటిస్తూ ఎల్లంపల్లి గారి దృష్టిలో తీసుకెళ్తానని చెప్పని చెప్పుకుంటూ, ఇంకా రాజకీయంగా ఎదగాలని చెప్పి మా తమ్ముడిని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం కలిగించిన మా అన్న దేశానికి, వాసు గారికి, మా సత్యనారాయణ గారికి, మన సాయిరామ్ గారికి, మా అన్న చేసిన అతిథుల మహారథులు పెద్దలందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జరుపుకుంటున్న పుత్తూరు సునీలు తన స్నేహితులు, శ్రేయోభిలాషులకి ఏ మంచైనా చెడైనా చేదోడుగా వాదోడుగా ఉండే వ్యక్తి. అదేవిధంగా అందరి తలవా నాలుగుగా ఉంటూ, స్నేహానికి కమిట్మెంట్ గా ఉంటూ తన వ్యాపార రంగంలో ఆయన ముందుకు సాగుతున్నాడు. ఈ సంవత్సరంలో ఆయన సోదర వివాహం చేశారు. మళ్ళీ సంవత్సరంలో అలా ఆయన ఒక ఇంటివాడు కావాలని కోరుకుంటున్నాం. మరోసారి పుత్తూరు సునీలుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా పోతిరామ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ముఖ్యమైనది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే 52వ ఇన్ఛార్జ్ తంగెల రామచంద్ర గారు, అలాగే మన శ్రీ నగర సీతారామన్ మాజీ చైర్మన్ పోతిన బేసు గారు, అలాగే పొట్నూరు రాజా గారు, మా మావయ్య పోతిన శ్రీనివాసరావు గారు, మాగిన రత్న గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుసు. Like, subscribe and press the bell icon for new updates.